హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రెసిపీ ఏంటి అంటే బీరకాయ శనగపప్పు కర్రీ అండి. బీరకాయ శనగపప్పు కర్రీ చేసే ముందు మీరైతే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అసలు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో చేద్దామని చెప్పి క్విక్గా అయిపోవాలని చెప్పి నేనైతే కుక్కర్ తీసుకున్నాను. మీరైతే నార్మల్ బాండిల్ ఉంటుంది కదా, అందులో కూడా చేసుకోవచ్చు. అండ్ సిల్వర్ పాత్రల్లో కూడా ఎందులో అయినా చేసుకోవచ్చు అండి. బట్ కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి నేనైతే తీసుకున్నాను. అండ్ నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ ఆవాలు అవైతే వేసేసుకోండి. మీరు ఇంకా ఏదైనా తాలింపు గింజలు ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవాలు వేసాను. అండ్ తర్వాత అయితే ఇలాగ జీలకర్ర అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఏ కర్రీలోకైనా ఈ జీలకర్ర చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది అండ్ అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది కదా. సో ఇవి ఒక్క 2 మినిట్స్ అలాగా చిట్లిన తర్వాత ఆవాలు అండ్ ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ నేనైతే ఇక్కడ ఒక బిగ్ సైజ్ అయితే స్మాల్గా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఇలాగ ఆనియన్స్ని అయితే కట్ చేసుకోండి. ఈ కర్రీకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎక్కువ ఫ్రై అయిపోని అవసరం లేదు, బికాజ్ ఇది కర్రీ కదా, ఇది ఫ్రై కాదు. సో నార్మల్గా అయితే వీటిని మంచిగా అయితే ఇలా వేపుకోండి. ఒక 3 మినిట్స్ అలాగా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి, మాడకుండా. అండ్ ఇలాగ కొంతసేపు అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత నార్మల్ స్మాల్ సైజ్వి టమోటాస్ అయితే 2 తీసుకున్నానండి నేను. మీరు ఇంకా ఎక్కువ టమోటాస్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజ్ టమోటాస్ అయితే యాడ్ చేస్తున్నానండి. అండ్ మంచిగా పండిన టమోటాస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసేయండి. అండ్ టమోటాస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. అండ్ ఆబ్వియస్గా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, టమోటాస్ కానీ ఆనియన్స్ కానీ బిన్నే వేగాలి అంటే మనం ఏం యాడ్ చేయాలి, సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో సాల్ట్ అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే టర్మరిక్ పౌడర్ అయితే చిటికెడు వేసేస్తున్నాను. అండ్ సాల్ట్ మళ్ళీ కూడా చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి వేగడానికి మాత్రమే నేనైతే యాడ్ చేస్తున్నానండి. సో చూసారా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ 2 యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా. అండ్ తర్వాత అయితే ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి, బికాజ్ ఇవన్నీ కూడా చాలా మెత్తబడాలి కదా. చూసారా, ఇలాగా కాసేపు మెత్తబడిన తరువాత బీరకాయలు అయితే పైన తోలంతా ఉంటుంది కదా అండి, సో అదంతా అయితే తీసేసుకొని ఇలాగ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలండి. బికాస్ పైన ఉండేదంతా చేదుగా ఉంటుంది. సో అదంతా తీసేసి ఇలాగా లోపలిది మాత్రం స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసి ఇలాగా మిక్స్ చేయండి. అండ్ బీరకాయ లోపల వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా త్వరగా అయితే వచ్చేస్తుందండి. అంటే మనం వేయగానే చాలా త్వరగా కుక్ అయిపోతుంది అండ్ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం అలా చూసేసరికి వాటర్ అంతా కూడా చాలా మంచిగా బయటకైతే వచ్చేస్తుందండి. అండ్ బీరకాయలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి. బీరకాయ ఐసైట్ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే స్కిన్ హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా చాలా మంచిదండి బీరకాయ. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అండ్ హీట్ చేసేసినప్పుడు కూడా బీరకాయ చేసుకున్నామంటే చాలా చలవ చేస్తుందండి బాడీకి. నేనైతే ఇక్కడ తెల్లగడ్డలు అయితే కచ్చా పచ్చాగా దంచేసుకొని యాడ్ చేస్తూ ఉన్నాను.
అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు కరివేపాకు కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తానండి. ఎలానో చెట్లు ఉన్నాయి కదా, అందుకనేసి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. అండ్ హెల్త్కి, హెయిర్కి అంతా కూడా మంచిది కదా కరివేపాకు, అందుకని చెప్పి నేనైతే ఇలా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటానండి. అండ్ పిల్లలకు కూడా బీరకాయ తినిపించండి, బికాస్ చాలా వరకు తినరండి. ఇన్ని చెప్తున్నాను కదా, నేనే అస్సలు బీరకాయ అయితే టచ్ కూడా చేయనండి. అలాంటిది నేనే చేస్తున్నాను, బికాస్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా. సో పిల్లలకి అండ్ అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మీ డైట్లో కూడా యాడ్ చేసేసుకోండి బీరకాయని. అండ్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుందంట. సో బీరకాయనైతే తినండి, మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడైతే శనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఈ శనగపప్పు నేనైతే ఒక 2 hours ముందే మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఆ శనగపప్పు అయితే వాటర్ లేకుండా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. శనగపప్పులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది బోన్ స్ట్రెంగ్తెన్ చేసేదానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఈ 2 కాంబినేషన్లో మనం చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది కదా. సో అప్పుడప్పుడు అయితే ఇలా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఈ శనగపప్పు అంతా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఒక 2 విజిల్స్ అయితే సపరేట్గా కుక్కర్లో పెట్టేసుకొని తర్వాత కూడా యాడ్ చేస్తారండి. అలా కాదు అనుకుంటే ఇలాగా మనం వంట చేసే ఒక 2 hours ముందు మంచిగా నానబెట్టేసుకొని యాడ్ చేసామంటే చాలా క్విక్గా అయితే కుక్ అయిపోతుంది. సో చూస్తూ ఉన్నారా, ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే వీటిని అన్నిటినీ మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసి జస్ట్ ఒక 2 minutes తర్వాత ఇప్పుడైతే మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలండి. నేనైతే ఇక్కడ 1 tablespoon మాత్రమే యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్ అయితే నేనైతే ఇక్కడ 1/2 tablespoon అయితే యాడ్ చేశానండి. ఈ 2 యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇలా మిక్స్ చేశారంటే మంచిగా ఆ శనగపప్పుకి అండ్ బీరకాయకి అంతా కూడా ఈ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అయితే మంచిగా అయితే అందులోకి వెళ్తుంది. సో ఇలాగా ఒక 2 to 3 minutes అయితే అలానే వదిలేయండి. అండ్ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 glass full ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, బికాజ్ ఇదంతా కూడా మంచిగా ఉడకాలి కదా. సో నేనైతే 1 glass అయితే వాటర్ యాడ్ చేశాను. అండ్ ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి కావాలి అనిపిస్తే. ఈ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే మనం చపాతీలోకి అండ్ అలాగే దోశలోకి అండ్ ఇడ్లీ లేదంటే రైస్కి చాలా మంచి కాంబినేషన్ అండి. ఎందులోకైనా చాలా మంచి కాంబినేషన్. అండ్ ఇలా అయిన తర్వాత అయితే మనము లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలండి. కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి తర్వాత నేనైతే ఒక 2 విజిల్స్ అయితే పెట్టేశాను. మీరు కావాలంటే ఒక 3 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చండి. 2 to 3 విజిల్స్ అయితే పెట్టేసుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. నేను ఇలాగ కుక్కర్లో చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా క్విక్గా అయితే అయిపోయింది. అదే మీరు నార్మల్ కడాయి ప్యాన్లో అలా చేసినట్లయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో కుక్కర్లో చేసేసుకున్నారంటే చాలా క్విక్గా అయిపోతుందండి. సో చూసారా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసి కాసేపు చల్లారిన తర్వాత నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో చూసారా, చాలా బాగుండే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది అని నాతో కమెంట్స్లో మాత్రం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి శనగపప్పు ఉడికిందా లేదా అని. అండ్ మంచిగా నానబెట్టి తర్వాత కర్రీ చేశారంటే మంచిగా ఉడికిపోతుందండి. లేదు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అట్ లాస్ట్లో అయితే ఇలాగ కరివేపాకు అయితే వేసేసుకోండి. అండ్ ఒకసారి శనగపప్పు చూసుకోండి. లేదు అనుకుంటే ఇంకొక 5 minutes అయితే మంచిగా బాయిల్ చేసేసుకోండి. నాకైతే ఇక్కడ మంచిగా ఉడికిపోయిందండి. నేనైతే చెక్ చేస్తూ ఉన్నాను, చూసారా మంచిగా అయితే ఉడికిపోయింది. బికాజ్ నేనైతే కర్రీ చేసే ముందే ఒక 2 hours ముందే నేనైతే మంచిగా నానబెట్టేసుకున్నాను కదా. సో మీరు కూడా ఇలా చేయండి. లేదు అనుకుంటే మీకు అర్జెంటుగా చేసేసుకోవాలి అనుకుంటే మాత్రము మంచిగా విజిల్స్ అయితే కొంచెం ఎక్కువే పెట్టి కొంచెం ఎక్కువ టైం అయితే కుక్ చేసేయాలి. సో ఎంతో టేస్టీ అయిన బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.